तेलंगाना के नायब वजीर आला भट्टी विक्रमार्का ने रैतु भरोसा स्कीम के तहत किसानों के बैंक खातों में 9 दिनों में 9,000 करोड़ रुपए जमा करवाने को तारीखी कदम करार दिया है। टीपीसीसी हेडक्वार्टर गांधी भवन में एक इजलास मुनक्किद हुआ। नायब वजीर आला भट्टी विक्रमार्का ने इस मौके पर कहा कि कांग्रेस की क़यादत वाली अवामी हुकूमत रियासत भर में कई फलाही प्रोग्राम्स को नाफिज कर रही है। डिप्टी चीफ मिनिस्टर ने कहा कि रियासत की तारीख में पहली बार हुकूमत ने सिर्फ 9 दिनों के अंदर रैतु भरोसा स्कीम के तहत किसानों के बैंक खातों में 9,000 करोड़ रुपए जमा करवाए हैं। उन्होंने कहा कि किसानों के साथ बड़े पैमाने पर ताउन किया जा रहा है। हुकूमत मुख्तलिफ स्कीमात नाफिज कर रही है। डिप्टी चीफ मिनिस्टर ने खवातीन के लिए मुफ्त बस का सफर, 2 लाख रुपए के कर्ज मुआफी, किसानों को मुफ्त बर्फी सरबराही, सब्सिडी वाले गैस सिलेंडर और चावल की तकसीम जैसे फलाही इक़दामात का जिक्र किया। उन्होंने बताया कि रैतु भरोसा का पूरा अमल सिर्फ 9 दिनों में मुकम्मल किया गया है, जो कि रियासत की तारीख में एक रिकॉर्ड है। डिप्टी चीफ मिनिस्टर ने इजलास में कहा कि 24 जून को रियासत भर में रैतु वेदिकास में इजलास मुनक्किद किए जाएंगे। किसानों को इकट्ठा किया जाएगा। वजीर आला रियासती वज़रा के साथ सेक्रेटरीट के करीब राजीव गांधी मुजस्सिमे के पास किसानों से खिताब करेंगे। इस इजलास में टीपीसीसी के सदर महेश कुमार गौड़, एआईसीसी की तेलंगाना इंचार्ज मीनाक्षी नटराजन, एआईसीसी सेक्रेटरी चल्ला वंशी चंद रेड्डी व दीगर कायदीन ने शिरकत की। మన రాష్ట్ర ఇన్ఛార్జ్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారికి, ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ గారికి, అట్లాగే సిడబ్ల్యూసి మెంబర్ డాక్టర్ వంశీ గారికి, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలకి ఇన్ఛార్జీలుగా పనిచేసినటువంటి మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నేను చిన్న సమాచారం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారితో పాటు కాంగ్రెస్ పార్టీకి అందించాలని నేను ప్రత్యేకంగా మహేష్ కుమార్ గౌడ్ గారితో మాట్లాడి గాంధీ భవన్కి వచ్చాను. ప్రధానంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చాలా సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం. ఈ సంక్షేమ కార్యక్రమాల్లో ఉచిత బస్సు రైడ్ కావచ్చు, మహిళలకి 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చే కరెంట్ కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా రైతు భరోసా పేరు మీద ఎవరు ఊహించనంత పెద్ద స్థాయిలో మనం కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ రైతులకు చేస్తాము. దాంట్లో భాగంగా ప్రధానంగా ఈ సీజన్ మొదలు కాగానే గతంలో ఎకరానికి 10,000 రూపాయలు ఉంటే ఇంకా అదనంగా మనం 2,000 యాడ్ చేసి 12,000 లెక్కలతో ఈరోజు 1,49,39,139 ఎకరాలు 2 లక్షలు చెప్తున్నాను. 1,49,39,111 ఎకరాలు వ్యవసాయ యోగ్యమైన అన్ని స్థాయిలో ఉన్నటువంటి భూములకి మొత్తం, అంటే గతంలో చాలా సందర్భంలో 5 ఎకరాల వరకు 10 ఎకరాలకు లేకపోతే లిమిట్ లేకుండా పూర్తిగా వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకి మనం మొట్టమొదటి అది కూడా రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఇతను కూడా మొదలుపెట్టిన 9 రోజుల్లో కంప్లీట్ చేసినటువంటి కార్యక్రమం లేదు. 16వ తారీఖు మొదలుపెట్టి రేపు 24వ తారీఖు 2 గంటల నుంచి 3 గంటల లోపల పూర్తిగా మనం అనుకున్నటువంటి 1,49,39,139 ఎకరాలు కంప్లీట్ చేస్తాం. భాగంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ ముందు ముఖ్యమంత్రి గారితో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ సదస్యులందరూ
అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రైతు సంబంధించినటువంటి మన వేదికలు ఉన్నాయి, రైతు వేదిక. ఆ రైతు వేదికల్లో రైతులందరినీ కూర్చోబెట్టి ఈరోజు 9 రోజుల్లో మేము ఇంత కంప్లీట్ చేసామని చెప్పేటువంటి సందేశం అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వతాం. వాటితో పాటు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానపరంగా మనం ఇది చేశాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో 4 గంటలకి మండల కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో 9 రోజుల్లో ఇన్ని వేల కోట్ల రూపాయలు అంటే 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో 9,000 కోట్ల